రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ సింకా గ్రౌండ్లో నిర్వహించిన ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అదికాక ఆఖరి నిమిషంలో ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించి హడావుడి చేసిన జగన్ సర్కార్ తర్వాత జర్నలిస్టుల ఆశలపై నీరు చల్లిందని అన్నారు. అక్రిడేషన్లు జారీపై మంచి నిర్ణయం తీసుకుని పునరుద్ధరించాలని కోరారు. ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కళ్ళు అయితే చాలా వరకు ఏంటంటే ప్రింట్ మీడియా ఉన్న ఫెడరేషన్ అంత యాక్టివ్గా బ్రాడ్కాస్ట్ ఉండడం లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా పదవులు ఇస్తామంటే మాత్రం ఆలోచించి అడవుడు చేసి తర్వాత కనిపించుకోవడం పోతున్నారు. ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం అవునైనా కాదనుకున్నా రేపు పొద్దున కలెక్టరేట్ దగ్గర లేకపోతే మరో ధర్నాలలో మనకు కనిపించింది. గత కొన్నేళ్ళకి అదే చూస్తున్నాం. నలుగురు ఎదురు తప్ప ఎవరు కనిపించరు. మనందరికీ తెలుసు ఆ నలుగురు ఎదురు కూడా ఎవరు వస్తారో కూడా మీకు తెలిసిన పేర్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మన మీటింగ్లో కూడా నేను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. నాతో పాటు ఎవరు కూడా ఈ సంఘంలో ఉంటే మరి వేరే సంఘంలో ఉండడానికి అవసరం, వేరే సొసైటీలో కూడా ఉండొద్దు. నేను క్లియర్గా చెప్తాను. వాళ్ళ ఇష్టం నేను అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉండాలనుకుంటే వెళ్ళిపోండి. నేను అదే రోజు చెప్పాను మీకు. నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తాను. ఆంజనేయులు కూడా పదే సార్లు చెప్తున్నాను. ఉదయం ఇందులో కనిపించి సాయంత్రం అందులో కనిపించడం ఏంటబ్బాయి అని అడుగుతున్నాను. అప్పుడు అది మంచిది కూడా కాదు. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను ట్రేడ్ యూనియన్లకు సంబంధించి మనదే పెద్ద సంఘం కాబట్టి ఆ సంఘాల్లో మీరు ఏదైనా సరే ఎంచుకోండి, ఒక దాంట్లోనే ఉండండి వేరుకట్టుగా. అదేవిధంగా సమావేశానికి ఎన్నికైన బాడీలు కానీ ఒక 3 మీటింగ్లు కానీ వరుసగా రాకపోతే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా ఉంచడం కానీ లేదా వాళ్ళ బతిమాలడం కానీ ఏం ఉండదు. ఇది సంఘం అనేది గట్టిగా పటిష్టంగా ఉంటేనే ముందుకు వెళ్ళగలదు. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు అటు వ్యవహరించినట్లయితే అలాగైతే దీనికి విలువ లేదు. మనం ఈ సంఘాలు కూడా నడపడం కష్టం. ఎందుకంటే వరుసగా కూడుకున్నవి దీనికి ఇన్ని బాధలు పడి మేము ఎంత కష్టపడి దీనికి అన్నీ చేసినప్పటికీ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని రాష్ట్ర కార్యవర్గం కూడా తీవ్రంగానే ఆక్షేపిస్తుంది. మన సందర్భాల్లో మాకు చెబుతున్నప్పటికీ కూడా మీకు చెప్పడం లేదు, మీరు ఫీల్ అవుతారని. కాబట్టి అలా కాకుండా ఏదో ఒక సంఘంలో ఉంటే మనందరం కూడా దేనికైనా ఫైట్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాం. ఆ కమిటీ కూడా అనౌన్స్ చేస్తున్నాం. దీనికి సంబంధించి నిర్ణయం వాద్య ఇంతకు మించి మీరేమీ కూడా మాకు పలానా పోస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోస్ట్ ఇవ్వాలని అంటే అలా ఇవ్వడం కుదరదు. కాబట్టి అది కూడా డెసిషన్ అవతే ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.